బ్రతికే ఉన్నాడన్న విషయం చెప్పేస్తున్నారు. అలాగే ఒక్కొక్కరుగా వచ్చి కలిస్తే మాత్రం ఖచ్చితంగా రాజు గతాన్ని గుర్తు చేసుకుంటాడు. ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు కనుక నేను ఎదురుపడితే రాజుకి చాలా కోపం వస్తుంది. పైగా హ్యాపీ మూమెంట్లో ఉన్నాడు. ఇప్పుడు కనుక నేను వెళ్ళానంటే నేను ఇక్కడ ఉన్నానన్న సంగతి నీకెలా తెలుసు అంటాడు. కానీ ఉదయం రాజు వెళ్తున్నానని చెప్పింది శివాలయానికి, ఇది రామాలయం. మరి రాజు ఇక్కడికి ఎలా వచ్చాడు అంటే ఏం సమాధానం చెప్పాలి? రాజు అసలు ఈ మధ్య నా మీద చాలా కోపంగా ఉంటున్నాడు. రాజు విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎదురుపడడం కంటే తర్వాత రాజుని కంట్రోల్లో పెట్టడమే మంచిదని చెప్పి యామిని చాటుగానే ఉండిపోతుంది. ఇంకా రాజు అయితే తన చెయ్యి పట్టుకుని మరీ అపర్ణ చేత కేక్ కట్ చేయించి ఇంకా అపర్ణ అయితే తీసి తన కొడుకుకే ముందుగా పెడుతుంది. పెట్టేసరికి రాజు చాలా సంతోషపడిపోతాడు. ఇంకా మిమ్మల్ని అమ్మా అని పిలవచ్చా అని చెప్పాను, కానీ నీ ఇష్ట ప్రకారమే పిలువు బాబు అని చెప్పనేసరికి మిమ్మల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చా? మీతో మాట్లాడుతూ ఉంటే మా అమ్మతో మాట్లాడుతున్నట్టే నా మనసు కనిపిస్తుంది. మీ 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 ఫోన్ నెంబరు అని చెప్పాను, కానీ వెంటనే ఇంకా అపర్ణ ఫోన్ నెంబర్ ఇస్తుంది. ఇచ్చేసరికి రాజు చాలా సంతోషపడిపోతాడు. సరే బాబు ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పి అపర్ణ కాస్త అక్కడి నుంచి వెళ్తుంది. వెళ్ళబోయేసరికి ఉండండి అమ్మ, నేను డ్రాప్ చేస్తాను అని చెప్పాను, కానీ పర్వాలేదు బాబు నేను వెళ్తాను, నాకు సంబంధించిన కారు ఉంది, నేను కారులో వెళ్తాను అని చెప్పి ఇంకా అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోయి దూరంగానే నిలబడుతుంది. ఇంకా కావ్య చాలా సంతోషంగా ఉంది. కళావతి గారు, నాకు ఈరోజు మా అమ్మ పేరు మీద అన్నదానం చేయడం ఏంటి, వేరొక అమ్మను చూసి మా అమ్మ అని నేను ఫీల్ అయ్యి తనతో కేక్ కటింగ్ చేయించడం ఏంటి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు నాకు డ్రెస్ పంపించారు, ఈ డ్రెస్ నాకు చాలా చక్కగా ఉంది కదా, కొత్తగా కూడా నాకు అనిపించింది అని చెప్పాను, కానీ నిజంగా ఈ బట్టల్లో మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు అని చెప్పనేసరికి కళావతి గారు, మీకు ఎప్పటి నుంచో ఒక మాట చెప్పాలని, ఒక మాట అడగాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. కానీ దానికి సరైన అవకాశం వచ్చినా మిమ్మల్ని అడిగే ధైర్యం చేయలేకపోయాను. కానీ ఈరోజు మాత్రం మీరు ఖచ్చితంగా నిజమే చెప్పాలి, అది మీరు గుడిలో ఉన్నారు, ఖచ్చితంగా నిజమే చెప్పాలి అని చెప్పనేసరికి దేని గురించండి, దేని గురించి అడగబోతున్నారు అంటూ కావ్య పైకి అంటుందే కానీ లోపల మాత్రం ఇప్పుడు ఈయన ఏమడుగుతారు, ఏమడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి, ఇప్పుడు ఈయన అడిగిన దానికి నేను సమాధానం చెప్పకపోతే ఈయన బాధపడతారు, అలాగని సమాధానం చెప్తే ఈయనకి గతం గుర్తొస్తుందో లేక ఏదైనా ప్రమాదం జరుగుతుందో ఏం చేయాలి అనుకుంటూనే టెన్షన్ పడుతూ ఉంటుంది కావ్య. ఇదంతా చాటుగా చూస్తున్న యామిని ఇప్పుడు బావ రాజు కావ్యని ఏం అడగాలనుకుంటున్నాడు, ఇప్పుడే ఫోన్ చేస్తే బెటరు, అడగాలనుకున్న విషయం ఆపి నేను ఫోన్ చేశానని ఇంటికి బయలుదేరి వచ్చేస్తాడు అని చెప్పనుకుని యామిని కాస్త ఫోన్ చేస్తుంది. చేసేసరికి రాజు ఫోన్ ఆల్రెడీ సైలెంట్లోనే పెట్టేస్తాడు. ఏంటి రాజు ఫోన్ కూడా తీసి చూడడం లేదు అంటే నేను ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తానన్న విషయం ముందే రాజుకి తెలుసు అనుకుంటా, అందుకనే ఫోన్ని సైలెంట్లో పెట్టేశాడు. ఇప్పుడు రాజుని నేను ఎలా డిస్టర్బ్ చేయాలి, అసలు కళావతిని రాజు ఏం అడగాలనుకుంటున్నాడు అని చెప్పి ఇంకా చూస్తూ ఉండేసరికి అడగండి రామ్ గారు అని చెప్పాను, కానీ అసలు మీరు ఈ షర్టు నాకు ఎందుకు ఇచ్చారు, ఇది ఎంబ్రాయిడింగ్ వచ్చిన షర్టు కాదు కదా, ఇది మీ చేతులతో మీరే స్టిచ్ చేసిన షర్టు కదా, చెప్పండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది. అది అనగానే మీరు గుడిలో ఉన్నారు, మీరు అబద్ధం చెప్పడానికి కూడా వీల్లేదు, మీరు నిజమే చెప్పాలి అని చెప్పనేసరికి అవును ఇది నేను కుట్టిన షర్టే అని చెప్పాను, కానీ మీరు నా కోసం ఒక షర్ట్ తీసుకుని దాని మీద పేరు స్టిచ్చింగ్ చేసి మరీ పంపించారంటే నేను మీ విషయంలో ఎంత గొప్ప వ్యక్తిగా ఉన్నానో నాకు అర్థమైంది, నేను మీకు ఎంత ప్రత్యేకతో కూడా నాకు అర్థమైంది, ఆ చనువుతోనే మీకు ఈ విషయం చెప్తున్నాను అని చెప్పి ఐ లవ్ యూ అని చెప్పి వెనక నుంచి ఒక ఫ్లవర్ తీసి ఇచ్చేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఇటు యామిని అలా స్టన్ అయిపోతుంది. అదేంటి బావ కళావతికి ఐ లవ్ యూ చెప్పడం ఏంటి అనుకుంటూ ఉండగానే పక్క నుంచి అపర్ణ చూస్తూ రాజ్ మనసులో కావ్య మీద ప్రేమ మొదలైంది అని చెప్పి ఇంకా అపర్ణ అనుకుంటూ ఉంటుంది. ఏంటండి అని చెప్పను, కానీ మీకు ఇష్టం లేదా, నేనంటే మీకు ఇష్టమే కదా,
ఇష్టమని కదా మీరు నాతో ఇన్నిసార్లు బయట కలవాలని నాతో మాట్లాడడం చేస్తున్నారు. నాకైతే మీరంటే చాలా ఇష్టం. మీతో మాట్లాడకపోయినా మిమ్మల్ని చూడకపోయినా నేను అస్సలు ఉండలేకపోతున్నాను. మా ఇంట్లో వాళ్ళకంటే నేను మీ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నాను. మీరంటే నాకు చాలా చాలా ఇష్టం అని చెప్పి ఇంకా రాజు చెప్పేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది. షాక్ అయ్యేసరికి కళావతి గారు ఏం మాట్లాడరేంటి? మీరు గనక నేనంటే ఇష్టం లేదని చెప్తే ఇప్పుడే ఈ క్షణమే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను. మిమ్మల్ని మళ్ళీ లైఫ్లో ఇబ్బంది పెట్టను అని చెప్పనేసరికి కావ్య అలాంటి అవకాశం ఎందుకు వదులుతుంది? పైగా రాజు తనని ప్రేమిస్తున్నాడు. ప్రేమించేవాడి ప్రేమను వద్దని కావ్య ఎందుకు అనుకుంటుంది? పైగా రాజు కూడా అక్కడ ఒక మాట అన్నాడు, ఇప్పుడు గనక మీరు నాకు ఎస్ ఆర్ నో చెప్పకపోతే మిమ్మల్ని ఇంకెప్పుడు లైఫ్లో డిస్టర్బ్ చెయ్యను అని చెప్పి. ఒకవేళ రాజు అన్నట్టుగానే డిస్టర్బ్ చేయకపోతే కావ్యాన్ని పూర్తిగా మర్చిపోయే పరిస్థితి వస్తుంది కదా. నేను నా జీవితాన్ని నాశనం చేసుకున్న దాన్ని అవుతాను అన్న ఉద్దేశంతో కావ్య రాజును హత్తుకుంటుంది. ఒక్కసారిగా రాజు చాలా సంతోషపడిపోతాడు. చాలా థ్యాంక్స్ కళావతి గారు, మీరు నా ప్రేమను యాక్సెప్ట్ చేశారు. మీరు నోటి మాటతో చెప్పకపోయినా మీరు చేసిన పని వల్ల నాకు అర్థమైపోయిందని చెప్పి రాజు కూడా కావ్యని పట్టుకుంటాడు. ఇదంతా చూస్తున్న యామినికి తన కాళ్ళ కింద భూమి కదిల్లంత పని జరుగుతుంది. రాజు ఏంటి ఇలా చేశాడు? కావ్యకు ప్రపోజ్ చేయడం ఏంటి? కావ్య దాన్ని యాక్సెప్ట్ చేయడం ఏంటి? మరి నాకు తనకు పెళ్ళి జరగాలని కదా నేను ఎంతెలా నాటకమాడి ఇన్ని వేషాలు వేసింది. ఇప్పుడు రాజు నన్ను పెళ్లి చేసుకోడా? కావ్యని పెళ్లి చేసుకుంటాడా? అసలు కావ్యను రాజు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? రాజును కాపాడింది నేను, తనకు భవిష్యత్తుని ఏర్పాటు చేస్తుంది నేను. నన్ను కాదని రాజు కావ్యని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అని అనుకుంటూనే ఇప్పుడు గనక వెళ్తే ఖచ్చితంగా నా మొహం మీదే చెప్పేస్తాడు అని చెప్పి ఇంకక్కడి నుంచి యామిని కాస్త చాలా కోపంగా ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా అపర్ణ క్లాప్స్ కొట్టుకుంటూ ముందుకొస్తుంది. అమ్మ మీరు అని చెప్పాను కానీ మీ ఇద్దరు జోడి చూడ చక్కగా ఉంది. ఈ గుడిలో మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నట్టు అనిపిస్తుంది. తొందరలోనే మీ ఇద్దరి పెళ్ళికి నన్ను పిలుస్తారా అని చెప్పనేసరికి ఖచ్చితంగానమ్మా, మీరు లేకుండా మా పెళ్ళి జరుగుతుందా? ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పి రాజ్ అంటాడు. ఇంకా కావ్య చాలా సంతోషపడుతూ మరి మా పెద్దవాళ్ళతో మాట్లాడరా మీరు అని చెప్పాను. కానీ మీరు మంచి రోజు చూసుకొని చెప్తే నేను మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాను, నా తరపున ఎవరూ వచ్చి మాట్లాడరు అని చెప్పనేసరికి అలాగే అని చెప్పి కావ్య కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాజు చాలా సంతోషంగా బయలుదేరతాడు. ఇంకా రాజు కంటే ముందే యామిని ఇంటికి వెళ్ళి ఇంట్లో వస్తువులన్నీ కూడా చిల్లా చెదరగా విసిరి పాడేస్తుంది. విసిరి పాడేసేసరికి ఏమైంది యామిని, అసలు ఎందుకు నువ్వు ఇంత కోపంగా ఉన్నావు అని చెప్పాను. కానీ ఏమైందా? నా జీవితం నాశనమైంది. రాజు శివాలయానికి వెళ్తున్నాడని చెప్పి రామాలయానికి వెళ్ళి అక్కడ వాళ్ళమ్మకుతో కేక్ కట్ చేశాడు. అది పోనీలే కదా అని వదిలేద్దామంటే ఆ కావ్యకు ప్రపోజ్ చేసి కావ్య రాజ్ ఇద్దరు కూడా హత్తుకున్నారమ్మా. నా కళ్ళ ముందు హత్తుకున్నారు. నేను వాళ్ళ ముందుకు వెళ్తే ఎక్కడ నన్ను చీదరించుకుంటాడో అన్న భయంతోని ఏం చేయలేని పరిస్థితిలో వచ్చేసాను. నేను డాడీకి హార్ట్ అటాక్ అని చెప్పి ఎంత నాటకమాడి రాజుని పెళ్లి వరకు తీసుకొస్తే ఇప్పుడేంటి రాజు కావ్యను ప్రేమించడం? ఇప్పుడు నేను ఇంటికి వచ్చి నిలదీస్తే నేను కావ్యనే పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి? కావ్యని ఎలా అడ్డు తొలగించుకోవాలి? రాజుని నేను ఎలా సొంతం చేసుకోవాలి అంటూ యామిని కాస్త తెగ కేకలు వేస్తూ ఉంటుంది. రాజు వచ్చే సమయం అయింది. ఇప్పుడు నువ్వెలా కోపంతో ఉన్నావు అంటే రాజుకి అనుమానం వస్తుంది. నువ్వు కొంచెం ఓపికగా ఉండు అని చెప్పాను. కానీ ఇంకెంత ఓపికగా ఉండాలమ్మా, రాజు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు అనగానే నేను ఆల్రెడీ ముందే చెప్పాను, గతంలోనే రాజుకి నువ్వంటే ఇష్టం లేనిది భవిష్యత్తులో రాజుకి నువ్వంటే ఎలా ఇష్టపడతావు? నువ్వే రాజు మీద ఆశలు పెంచుకున్నావు. అయినా కావ్య రాజులిద్దరూ భార్యాభర్తలు. భర్త కోసం భార్య ఏం చేయడానికైనా వెనకాడని మనిషిలా ఉంది. అందుకే తన భర్తే తనకు ప్రపోజ్ చేసుకునేటట్టుగా అంత ప్రేమను చూపించింది. రాజ్ కూడా తన భార్యను తన మనసు గ్రహించినట్టు తన మెదడు గ్రహించలేదు. అందుకే ఐ లవ్ యూ చెప్పాడు.
తొందరలోనే వాళ్ళిద్దరూ ఒకటవుతారు, నువ్వు ఎప్పటికీ ఒంటరిగానే ఉంటావు అని చెప్పనేసరికి, ఏంటి డాడీ నేను ఒంటరిగానే ఉండాలా అని చెప్పనగానే, కొన్ని రాతలు అంతే, శాడిస్ట్ అంటూ నీ మైండ్ ఎలా పనిచేస్తూ ఉంటే ఒంటరి బ్రతికే అవుతుంది అని చెప్పనేసరికి, అది కాదు డాడీ నాకు రామ్ అనగానే రామ్ వచ్చాడు, సైలెంట్గా ఉండని చెప్పేసరికి, ఏమైంది ఆంటీ అని చెప్పనగానే, క్లీన్ చేస్తుంటే చేయి జారింది బాబు, నువ్వు జాగ్రత్తగా పైకి వెళ్ళు, దైవ దర్శనం బాగా జరిగిందా బాబు అనగానే, బాగా జరిగిందా ఆంటీ అని చెప్పనేసరికి, అదే ప్రసాదం తీసుకురమ్మనగానే అనేసరికి, అయిపోయింది ఆంటీ నేను వెళ్ళేసరికి అని చెప్పి రాజ్ కాస్త పైకి వెళ్ళిపోతాడు. చూసావమ్మా ఎంత సునాయాసంగా అబద్ధం చెప్పేస్తున్నాడో అంటూ యామిని మాట్లాడుతుంది. మరి ఇప్పుడు యామిని ఏం చేస్తుంది? కావ్యని ఏదైనా చేయడానికి మళ్ళీ ప్లాన్స్ మొదలు పెడుతుందా? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.